అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 48వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. చరణ్దీపులు వెళ్ళిపోయారని సంగతి తెలియని స్నేహ అతని కోసం హాస్పిటల్ అంతా వెతుకుతూ ఒక రూమ్ దగ్గరికి రాగానే ఆ రూమ్ నుండి ఎవరిదో గొంతు పెద్దగా వినపడటంతో ఒక్క నిమిషం ఆగి అతను మాట్లాడుతున్న మాటలు విని పక్కనే ఉన్న విండోలో నుంచి లోపలికి తొంగి చూస్తూ అక్కడున్న వ్యక్తిని చూసి షాక్ అయ్యి నోటికి చేతులడ్డం పెట్టుకుని అలానే ఉండిపోతుంది. ఆ వ్యక్తి ఫోన్లో ఎవరిపైన అరుస్తూ ఇంతమంది ఉండి కూడా ఒక్కరిని కంట్రోల్ చేయలేకపోతున్నారు అని తన మనుషుల్ని తిడుతూ ఆ చరణ్ కనుక ఇప్పుడు తన దగ్గరున్న ఎవిడెన్స్లు అన్నీ కూడా చూపించి కేసుని ఫైల్ చేస్తే ఇక మనం తప్పించుకోవడం అసాధ్యం. ఇన్నాళ్ళుగా కష్టపడి ఏర్పరచుకున్న ఈ సామ్రాజ్యం అంతా కూడా ఒక్క దెబ్బకి నేలమట్టం అయిపోతుంది. దానికి తోడు జీవితాంతం జైల్లో కూర్చొని చెప్పకూడదు తినాల్సిందే అంటూ నో నో, నేను ఎప్పటికీ అలా జరగనివ్వను. అలా జరగకుండా ఉండాలంటే ముందు చరణ్ని, ఆ తర్వాత తన దగ్గరున్న ఎవిడెన్స్లని అన్నిటినీ నాశనం చేయాలి అని అంటూ కమాన్, మనకెక్కువ సమయం లేదు, త్వరగా వెళ్ళండి, వెళ్ళి వాడిని పట్టుకొని తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని లాక్కోండి. ఈ ప్రాసెస్లో వాడు చచ్చిపోయినా పర్లేదు, కానీ ఆ ఎవిడెన్స్లు మాత్రం పోలీసుల చేతికి అందటానికి వీల్లేదు అని అంటాడు అతను తన మనుషులకు సీరియస్ వార్నింగ్ ఇస్తూ. తమకు కొంచెం కూడా అనుమానం రాకుండా ఆ వ్యక్తి హాస్పిటల్లో ఇన్ని ఫ్రాడ్స్ చేశాడా అని ఆశ్చర్యపోతూ ఉండగానే అతను చరణ్ని చంపేయమని తన మనుషులకు చెప్పడం విని ఒళ్ళంతా భయకంపితమవుతుంటే మెల్లిగా తనని తాను కంట్రోల్ చేసుకొని అతని మనుషులు చరణ్ని ఏం చేస్తారో అని భయంతో తను అతని గురించి తెలుసుకున్న విషయం ఆ వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడుతూ సౌండ్ రాకుండా నెమ్మదిగా అక్కడి నుంచి కిందకు వచ్చేసి చరణ్ని వెతుకుతూ కార్ని పోలీస్ స్టేషన్ వైపు పరుగులు పెట్టిస్తుంది స్నేహ. పోలీస్ స్టేషన్కి వెళ్తున్న చరణ్కి ఏదో ఇంపార్టెంట్ కాల్ రావడంతో తన కార్ని పక్కకు తీసి దిగి మాట్లాడుతూ ఉంటాడు. అతని కోసమే స్టేషన్కి బయలుదేరిన స్నేహకి మధ్యలోనే కార్ రోడ్డు పక్కన ఆగి ఉండడం చూసి ఆమె కూడా తన కార్ని పక్కనే ఆపేసి దిగి హడావిడిగా చరణ్ కోసం ఆ కార్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పటికే మిస్టర్ ఎక్స్ మనుషులు చరణ్ ఉన్న దగ్గరికి చేరిపోయి అతనిపై అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించిన చరణ్ వెంటనే తను కూడా ఏమాత్రం తగ్గకుండా వాళ్ళతో ఫైట్ చేస్తూ తన ఫ్రెండ్ అయిన పోలీస్ ఆఫీసర్కి కాల్ చేయమని దీపుకి చెప్తాడు. అప్పటిదాకా చరణ్కి ఏమవుతుందో అని కంగారు పడిపోతూ ఉన్న దీపు అతను చెప్పింది విని వెంటనే తన ఫోన్ తీసుకొని అతనికి కాల్ చేస్తుంది. తను వెళ్తూ ఉండగానే చరణ్పై అటాక్ జరగడం చూసి కంగారుగా ఓ షిట్, తన అనంత పని చేసేలా ఉన్నాడు అనుకుంటూ లేదు, అలా జరగటానికి వీల్లేదు, తన గురించి చరణ్కి చెప్పేసి ఎలా అయినా సరే తనకు శిక్ష పడేలా చేస్తాననుకుంటూ చరణ్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే అతని దగ్గర ఎవిడెన్స్లు తీసుకోవాలని తీవ్రంగా ఫైట్ చేస్తున్న మిస్టర్ ఎక్స్ మనుషులు అక్కడికి వచ్చిన స్నేహని చూసి ఆశ్చర్యపోతూ తనని ఇక్కడికి వచ్చిందేంటి అనుకుంటూ తమకి ఊపిరి తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా కొడుతున్న చరణ్ చూసి ఇక ఇలా లాభం లేదనుకుని తన దగ్గర ఉన్న గన్ తీసుకొని చరణ్ వైపు ఏం చేస్తాడు. అందులోని ఒక వ్యక్తి కానీ అతను వెనక్కి తిరిగి ఫైట్ చేస్తూ ఉండడంతో ఇదేవి కూడా చరణ్కి తనకి ఏం చేసిన విషయం అసలు గమనించుకోలేడు. అప్పటిదాకా చరణ్ తనని కార్ దిగొద్దని గట్టిగా చెప్తూ ఉండడంతో అతని మాటని కాదనలేక అతి కష్టం మీద కారులోనే కూర్చొని పోయింది దీపు. రౌడీ చరణ్ వైపు గన్ని అలా గురిపెట్టగానే అది చూసి కంగారు పడుతూ డోర్ తీసుకుని కిందకు దిగబోయింది దీపు. చరణ్ వైపు అలా వస్తూ ఉండగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా గన్లోని బుల్లెట్లన్నీ కూడా బాడీలోకి దూసుకెళ్ళిపోవటంతో అది చూసి షాక్ అయి చరణ్ గారు అంటూ కింద పడిపోతున్న తనను పట్టుకుంటుంది దీపు. అప్పటిదాకా ప్రేమ లోకాల్లో విహరించి తను ఇన్ని రోజుల విరహాన్ని తీర్చుకొని అలసిన శరీరాలతో నిద్రలోకి జారుకున్నారు సూర్య, ధన్వీలు. కొంచెం సేపటి తర్వాత మెలకు వచ్చిన ధన్వి మెల్లిగా కళ్ళు తెరిచి తను పడుకున్న సూర్య గుండెలపై చిన్నగా ముద్దు పెట్టుకుని తలెత్తి అతని ముఖం వైపు చూస్తుంది. ప్రశాంతంగా నిద్రపోతున్న అతన్ని చూసి చిన్నగా నవ్వుకొని అతని ముఖంపై పడుతున్న జుట్టుని వేలతో వెనక్కి సర్దుతూ ఇప్పటిదాకా ఇంత అల్లరి చేసి ఇప్పుడు చూడు ఏమీ తెలియని అమాయకుల్లా ఎలా నిద్రపోతున్నారు అని ముద్దుగా కసురుకుంటూ అంటున్నట్టుగా సూర్య బుగ్గలని ముద్దాడి పైకి లేవపోతూ ఉండగా కళ్ళు మూసుకొని ఓ ఎక్కడికే మెల్లగా జారుకుంటున్నావు అంటూ తన నడుము చుట్టూ చేయి వేసి తన మీదకి లాక్కుంటాడు సూర్య. ఆ సూర్యగారు అంటూ మళ్ళీ గుండెలపై వాలిపోతుంది ధన్వి. తన వైపే చిరుకోపంగా చూస్తున్న ధన్విని చూసి పెళ్ళై ఇన్ని నెలలవుతున్న మొగుడికి ముద్దెక్కడ పెట్టాలో కూడా తెలియకపోతే ఎలా కంచు అని అంటాడు సూర్య అల్లరిగా నవ్వుతూ. ఆ మాటకి అందంగా సిగ్గుపడుతూ చాలండి, ఇప్పటిదాకా ఇచ్చినవి తీసుకున్నవి సరిపోలేదా అని అంటూ ఇంకా వదలండి, నేను వెళ్ళి రెడీ అవ్వాలి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అంటుంది ధన్వి. అబ్బా, అప్పుడే మొదలు పెట్టావా, ఇన్ని రోజులు దూరంగా ఉంచి ఇప్పటి కర్ణించి వెంటనే వెళ్ళిపోతా అంటే ఎలా అంటాడు సూర్య తనని చుట్టుకొని గారాలు పోతూ. సూర్య మాటలు విని నవ్వుతూ హహా, అలా అని 24 గంటలు మీ కళ్ళ ముందే ఉండమంటారా ఏంటి అని అంటుంది. ఆ మాటకి నవ్వుతూ
నిన్ను ఇలా చూస్తూ ఉండిపోవడానికి నాకు 24 గంటలు కాదు కదా! ఈ జీవితం అంతా కూడా చూస్తూ ఉన్నా నాకు తనివి తీరదు బంగారం అని అంటాడు సూర్య ధన్వి వైపు ప్రేమగా చూస్తూ. తన మీద సూర్యకున్న ప్రేమకు పరవశించిపోతూ ఐ లవ్ యూ సూర్య గారు. ఐ లవ్ యూ సో మచ్ అంటూ తనని చుట్టుకొని గుండెలపై తలవాల్చి నాకు జీవితాంతం మీతో కలిసి ఇలానే ఉండిపోవాలనుంది అని అంటుంది ధన్వి చెమ్మగిలిన కలతో. ధన్వి మనసులో జరుగుతున్న అంతర్మతం గురించి తెలియని సూర్య ఆ మాటలు తను మామూలుగానే అంటోందనుకొని మనం ఎప్పటికీ ఇలానే ఉంటాం బంగారం అని నవ్వుతూ తనని గుండెల్లో పొదువుకుంటాడు సూర్య. కాసేపటికి సూర్యని వదిలి ఇంకా మీరు వెళ్ళి రెడీ అవ్వండి సూర్య గారు. ఆఫీస్‌కి టైమవుతోంది కదా! అని అంటుంది ధన్వి. తనలా అనగానే ధన్వి వంక సీరియస్‌గా చూసి నో. నేను ఇవాళ ఆఫీస్‌కి వెళ్ళట్లేదని నీకు ఇందాకే చెప్పాను కదా! మళ్ళీ ఆఫీస్‌కి లేట్ అవుతుందంటావేంటి? అంటూ తనను చుట్టుకొని గుండెల్లో తలదాచుకుంటూ ఇవాళంతా నాకు ఇలా నీతోనే టైమ్ స్పెండ్ చేయాలనుందంటాడు. సూర్య చిన్నపిల్లాడిలా మారం చేస్తూ అలా సూర్య వైపు చిరుకోపంగా చూస్తూ లేదు సూర్య గారు. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్ మన కంపెనీకి ఎంత ఇంపార్టెంట్ అని మీకు తెలుసు కదా! ఇలాంటి టైంలో మీరు ఆఫీస్‌కి వెళ్ళకపోతే వర్క్ డిలే అయిపోతుంది. టైంకి వర్క్ కంప్లీట్ అవ్వకపోతే కంపెనీకి రిమార్క్ వస్తుంది. నా వల్ల మీరు పడ్డ ఇన్నాళ్ళ కష్టం వృధా అవ్వడానికి నేను అస్సలు ఒప్పుకోను. అందుకే మీరిక ఈ ఎల్లనంతా కట్టిపెట్టి త్వరగా రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్ళండి అంటుంది ధన్వి. అది విని ఏడుపు మొహం పెట్టుకొని ధన్విని చూస్తూ నేను ఆఫీస్‌కి వెళ్ళను. ఈ ఒక్కరోజు వెళ్ళకపోతే ఏం కాదులే కంచు అని అంటాడు సూర్య. అలానే గారాలిపోతూ. అలా అంటున్న సూర్యుని వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఇలా అయితే మళ్ళీ నేను మిమ్మల్ని పస్తులుంచడం స్టార్ట్ చేయాల్సొస్తుంది అని అంటుంది ధన్వి బెదిరిస్తూ. తన వైపే బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉన్న సూర్యని చూసి నవ్వుతూ, మీరు ఆఫీస్‌కి వెళ్లి త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి త్వరగా వచ్చేసేయండి. మీకు నచ్చినట్లుగా రెడీ అయ్యి మీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను అని సిగ్గుపడుతూ చెప్తుంది ధన్వి. అది విని అప్పటిదాకా వెలవెలబోయిన సూర్య మొహం 1000 కాంతులతో వెలిగిపోతుండగా నిజంగానా అంటాడు సూర్య మెరుస్తున్న కళ్ళతో. అని చిన్నగా తలూపి సిగ్గుపడుతూ ఇంక వెళ్ళండి. వెళ్ళి రెడీ అయ్యి రండి అనగానే షూర్ బేబీ. నువ్వింత మంచి ఆఫర్ ఇస్తానంటే వద్దంటానా అంటూ ధన్విని పెదవులపై చిన్న పెక్కిచ్చి హడావిడిగా వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోతాడు సూర్య. వెళ్తున్న సూర్యని చూసి నవ్వుకుంటూ తను కూడా బెడ్ దిగి నుంచోగానే కళ్ళు తిరిగినట్టుగా అనిపించడంతో వెంటనే బెడ్ మీద కూర్చుండిపోతుంది ధన్వి. కళ్ళు మూసుకొని, తల పట్టుకొని ఎప్పుడూ లేనిది ఈ రోజు ఇలా ఎందుకు అనిపిస్తోంది? పైగా ఒక వారం నుంచి నీరసంగా ఉన్నట్టు అనిపిస్తోంది అని అనుకుంటూ ఈ మధ్య సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదుగా. అందుకేనేమో అనుకుని అంతకుముందు సూర్య చేసిన అల్లరంతా తలుచుకొని ఇదంతా అందుకేనేమో అని అనుకుంటూ అమ్మో! ఇలా నేను తినకపోతే ఈ సూర్యగాలిని తట్టుకోవడం చాలా కష్టం అని సిగ్గుపడిపోతూ ధన్వి కాసేపటికి మెల్లగా లేచి సూర్య డ్రెస్సు, తన థింగ్స్ అన్నీ కూడా తీసి బెడ్ మీద పెడుతూ ఉంటుంది. ఈలోపు సూర్య ఫ్రెష్ అయ్యి రావడంతో సూర్యగారు నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఈలోపు మీరు రెడీ అయ్యి ఉండండి అని చెప్పి అంటూ టవల్ తీసుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోతుంది ధన్వి. సూర్య అల్లరి వల్ల తనకిలా జరిగిందనుకుంటోంది కానీ, అప్పటికే సూర్య ప్రతిరూపం తనలో ప్రాణం పోసుకుంటోందని గ్రహించలేకపోయింది ధన్వి. తను ఆ విషయం తెలుసుకునేసరికి సూర్యని చేరుకోలేని దూరంలో తానుండిపోతుందన్న విషయం తెలీదు పాపం ధన్వికి. అప్పటిదాకా కారు దిగొద్దని చరణ్ గట్టిగా చెప్పిన మాటని విని, అతి కష్టం మీద కారులో కూర్చున్న దీపు ఆ రౌడీ చరణ్ వైపు గన్ ఎయిమ్ చేయడం చూసి కంగారుగా కారు దిగి అటువైపుకొస్తుంది. కానీ అప్పటికి ఆలస్యం అయిపోవడంతో ఆ రౌడీ గన్ ట్రిగ్గర్ నొక్కగానే వేగంగా 4 బుల్లెట్లు తన శరీరంలోకి దూసుకు వెళ్ళిపోయాయి. దాంతో అమ్మా అని అరుస్తూ కింద పడిపోతున్న స్నేహని చూసి చరణ్ గారు అని అరుస్తూ తనని పట్టుకుంటుంది దీపు. ఎవిడెన్స్‌లన్నీ వాళ్ళ చేతికి దొరకనివ్వకుండా చూస్తూ మిస్టర్ ఎక్స్ మనుషులతో ఫైట్ చేస్తున్న చరణ్ ఆ పిలుపుకి వెనక్కి తిరిగి చూసి దీపు కింద కూర్చొని ఉంటే తన చేతుల్లో రక్తమోడుతూ ఉన్న దేహంతో ఆమె ఒళ్ళో పడున్న స్నేహని చూసి కంగారుగా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండగా వెనక నుంచి ఉన్న రౌడీలు మళ్ళీ చరణ్‌పై అటాక్ చేయడంతో కోపంగా వాళ్ళపై విరుచుకుపడ్డాడు చరణ్. 10 నిమిషాల్లో అందరినీ కూడా తిరిగి లేవకుండా కొట్టి కింద పడేశాడు. ఆఖరిగా ఇందాక తనని షూట్ చేయమని వాడి జుట్టు పట్టుకొని వాడిపై ఆపేషంగా చూస్తూ ఎవర్రా మిమ్మల్ని పంపించిందని అడుగుతాడు చరణ్. చరణ్ కొట్టిన దెబ్బలకు ఒక పక్క మూలుగుతూనే ఈ దెబ్బలకి భయపడి అతని గురించి బయట పెడితే తనని తన కుటుంబాన్ని ప్రాణాలతో ఉంచడని తెలిసిన ఆ రౌడీ అతి కష్టం మీద తన శక్తినంతా కూడగట్టుకుని విసురుగా చరణ్‌ని తోసేసి అక్కడి నుంచి పరుగెత్తడం మొదలుపెట్టాడు. అతను అలా తెయ్యగానే వెనక్కి తూలిన చరణ్ కింద పడకుండా తనని తాను నిలదొక్కుని తిరిగి మళ్ళీ అతని వెనక పరిగెత్తబోతుండగా చరణ్ వాడిని వదిలి స్నేహని అర్జెంటుగా హాస్పిటల్ తీసుకువెళ్ళాలి. బాడీలోకి చాలా బుల్లెట్స్ దిగాయని చరణ్‌ని పిలుస్తూ ఉంటుంది దీపు. ఆ పిలుపుకి తన ప్రయత్నాన్ని విరమించుకొని దీపు దగ్గరికి వచ్చి తన ఒళ్ళో ఉన్న స్నేహని చూసి స్నేహ స్నేహ ఇటు చూడు పద హాస్పిటల్‌కి వెళ్దాం అని అంటూ ఆమెని చేతుల్లోకి తీసుకోబోతూ ఉండగా అతన్ని వారిస్తూ వ వ వద్దు చరణ్
నువ్వు హాస్పిటల్‌కి తీసుకువెళ్ళినా నేను బ్రతకను. నా కండిషన్ నాకు తెలిసిపోతుంది. ఈ ఆఖరి నిమిషాల్లో నీతో కాసేపు మాట్లాడాలని ఉంది. ప్లీజ్ కాదనకు అని అంటుంది అభ్యర్థిస్తూ స్నేహ. స్నేహ తన నొప్పికి బలవంతంగా మాట్లాడుతూ అది విని స్నేహ వైపు చూస్తూ నో నో నీకేమీ కాదు. ముందు హాస్పిటల్‌కి వెళ్దాం పద అంటాడు చరణ్. అది విని ఆ నొప్పిలోనూ చిన్నగా నవ్వుతూ ఎందుకు చరణ్? మీ జీవితాలను నాశనం చేయాలని చూసిన నన్ను కాపాడదాం అనుకుంటున్నావు అంటుంది స్నేహ. ఆ మాటకి అసహనంగా తన వైపు చూస్తూ నువ్వెప్పుడో తప్పు చేశావని ఇప్పుడు నీ ఈ పరిస్థితిని చూసి సంతోషించమంటావా? అసలు నువ్వు కనుక అడ్డు రాకపోయి ఉంటే ఈ పరిస్థితి నాకు రావాల్సిందని చరణ్ అనగానే దీపు అతని వైపు బాధగా చూస్తుంటే స్నేహ అతని నోటికి చెయ్యి అడ్డుపెట్టి అలా మాట్లాడొద్దని తల అడ్డంగా ఊపుతుంది. అది చూసి సరే అన్నట్టు తలూపి నువ్వు నా ఫ్రెండ్‌వి స్నేహ. ఏ తప్పుకైనా కొన్నాళ్ళకి క్షమాపణ అనేది ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేసిన తప్పుని తలుచుకొని పశ్చాత్తాపపడుతున్నావని ప్రకాష్ నాకు చెప్పాడో అప్పుడే నేను నిన్ను క్షమించేశాను. ఎందుకంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా అని అంటాడు చరణ్. అది విని స్నేహ చరణ్ వైపు సంతోషంగా చూస్తూ నువ్వు చెప్పేది నిజమా చరణ్ అని అంటుంది మెరుస్తున్న కళతో. అవును స్నేహ. నిజంగా నిజం. ఇక నుండి జరిగిపోయిందంతా మర్చిపోయి ఇంతకు ముందులాగా స్నేహితుల్లా ఉందామంటున్న అతని మాటలకి పేలవంగా నవ్వుతూ నాకు ఆ అదృష్టం లేదు చరణ్. నేనింకా ఈ భూమి మీద ఉండేది కొన్ని నిమిషాలే అని అతని కళ్ళల్లోకి చూస్తూ ఈ జన్మలో కుదరదని ఆ అదృష్టాన్ని తర్వాత జన్మలో అయినా ప్రసాదించమని ఆ దేవుణ్ణి వేడుకుంటాను చరణ్ అంటున్న స్నేహ మాటలు విని చరణ్ కన్నీళ్లు పెట్టుకుంటుంటే స్నేహ దీపుని చూసి నన్ను క్షమించు దీపు. నా పిచ్చితనంతో మీ ఇద్దరిని ప్రేమని దూరం చేయాలనుకున్నాను అంటుంది. దీపు కూడా స్నేహ పరిస్థితి చూసి బాధపడుతూ లేదు స్నేహ నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. ముందు పద మనం హాస్పిటల్‌కి వెళ్దామని అంటుంది ఆమెకి నచ్చజెప్తూ. లేదు దీపు. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నేను ఏ గిల్ట్ లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోతాను అని అంటూ ఏదో గుర్తొచ్చిన దానిలాగా చరణ్ చేతిని పట్టుకొని చరణ్ నువ్వు హాస్పిటల్‌లో జరిగిన ఫ్రాడ్ గురించి కేస్ ఫైల్ చేయాలని అనుకుంటున్నావు కదా! అని స్నేహ అనగానే ఆ విషయం స్నేహకి ఎలా తెలుసు అన్నట్టుగా ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు చరణ్. దీపు, చరణ్‌లు ఇద్దరూ కూడా అలా చూస్తూ ఉండడంతో అది చూసి ఇందాక మీరు పార్కింగ్‌లో మాట్లాడుకుంటున్న మాటలన్నీ కూడా విన్నాను అంటూ అంతేకాదు ఈ ఫ్రాడ్స్ అన్నిటికీ కారణమైన వ్యక్తి ఎవరో తెలుసుకున్నాను అంటుంది స్నేహ. ఆ మాటలు విని షాకింగ్‌గా స్నేహాన్ని చూస్తూ ఏంటే ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసా? ఎవరు వాడు అంటాడు చరణ్ ఆతృతగా. స్నేహ మాటలకి దీపు కూడా షాక్ అవుతూ ఎవరా అన్నట్టు ఆమె వైపు చూస్తుంది. అవును చరణ్. వాడిని నేను చూశాను. నీ దగ్గర ఎవిడెన్స్ తీసుకొని నిన్ను చంపేయమని ఈ రౌడీలకు చెప్తూ ఉంటే నేను విని ఇక్కడికొచ్చాను అంటూ చరణ్ వైపు చూస్తూ వాడి ధనదాహం కోసం ఎంతోమంది అమాయకుల ప్రాణాలను తీసిన హంతకుడిని వదలొద్దు చరణ్ అని అంటుంది స్నేహ ఆవేశంగా. ఆమె ఉన్న కండిషన్‌లో తను ఆవేశపడితే పల్స్ రేట్ పడిపోవడంతో బలవంతంగా ఊపిరి తీసుకుంటూ కళ్ళు మూసేస్తుంది స్నేహ. అది చూసి నో స్నేహ నో అంటూ ఆమె చెంపలు తడుతూ తనని కాన్షియస్‌లోకి తీసుకురావాలని తెగ ట్రై చేస్తుంటాడు చరణ్. దీపు కూడా కంగారుగా ఆమె హార్ట్‌పై ప్రెషర్ ఇస్తూ ఉంటుంది. వాళ్ళు ప్రయత్నాలకి ఫలితంగా దీర్ఘ శ్వాస తీసుకుంటూ ఒక్కసారిగా కళ్ళు తెరిచి బలవంతంగా తన శక్తినంతా కూడా కూడగట్టుకొని గొంతు పెగుల్చుకొని వాడెవడో కాదు చరణ్ మా మా అని చెప్పబోతూ ఉండగా ఇందాక పారిపోయిన రౌడీ చెట్టు చాటుని స్నేహ అతని పేరు చెప్పాలనుకోవడం చూసి తన చేతిలోని గన్తో సహా స్నేహని మరోసారి షూట్ చేస్తాడు. దాంతో తన గొంతులోని మాట గొంతులోని ఆగిపోగా చరణ్ చేతుల్లో తల వెనక్కి వాల్చేసి తన ప్రాణాలను కోల్పోతుంది స్నేహ. అది చూసి తను వచ్చిన కారులోనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రౌడీ. స్నేహ ఏం చెప్తుందని ఆతృతగా చూస్తున్న చరణ్ ఇంకో బుల్లెట్ ఆమెని తాకడం చూసి కంగారుగా స్నేహ స్నేహ అని పిలుస్తున్న అప్పటికే ఆమె తిరిగిరాని అంతలోకాలకు చేరిపోయింది. ఆ విషయం అర్థమవగానే అప్పటికే ఆ రౌడీ అక్కడి నుంచి తప్పించుకోవడం చూసి రేయ్ ఇప్పుడు తప్పించుకున్నానని సంబరపడిపోకు. అన్యాయంగా ఇన్ని ప్రాణాలు పొట్టన పెట్టుకున్న నీ చావు ఏనాటికైనా నా చేతుల్లోనే అని అంటూ తన చేతుల్లో విగత జీవితగా మారిన స్నేహం చూసి బోర్న విలిపిస్తాడు చరణ్. దాన్ని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగానే డోర్ కొట్టిన సౌండ్ విని తలుపు తీస్తాడు సూర్య. అక్కడే ఉన్న సౌజన్య చూసి నవ్వుతూ లోపలికి రామ్మా అని అంటాడు. టవల్‌తో ఉన్న సూర్యని చూసి ఇప్పుడే లేచారా కన్నయ్య అంటారు సౌజన్య గారు. ధన్వి కోసం చుట్టూ చూస్తూ ఆవిడ చూపులని గమనించి ఇప్పుడే లేచాం. తను ఫ్రెష్ అవ్వడానికి వాష్‌రూమ్‌కి వెళ్ళిందని అంటాడు. రాత్రి ఉన్న ధన్వి పొజిషన్‌ని చూసి టెన్షన్ పడిపోయిన సౌజన్య గారు వీళ్ళెంతసేపటికి కిందకి రాకపోవడంతో ధన్వికి ఎలా ఉందో అన్న కంగారు భరించలేక తనే పైకి వచ్చారు. ఇప్పుడు సూర్య తను స్నానానికి వెళ్ళిందని చెప్పేసరికి అయితే ఒంట్లో బానే ఉండుంటుందనుకుంటూ ఆ విషయమే సూర్యని అడుగుతారు. తనెలా ఉంది కన్నయ్య? ఓకేనా? అని. ఇప్పుడు తను బానే ఉంది మా
రాత్రి సడన్‌గా అలా యాక్సిడెంట్ చూసేసరికి అలా అయిపోయింది. అంతే. ఇప్పుడు ఏం ప్రాబ్లమ్ లేదన్నారు సూర్య చిన్నగా నవ్వుతూ. అది విని రిలాక్స్‌గా ఫీల్ అవుతూ, సరే నాన్న నువ్వు రెడీ అయ్యి కిందకొచ్చేయి. నేను ఈలోపు బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తాను. మళ్ళీ నీకు ఆఫీస్‌కి టైం అవుతుంది కదా! అని అంటూ కిందకి వెళ్ళిపోతారు సౌజన్య గారు. ఆవిడలా వెళ్ళగానే తను కూడా డ్రెస్ చేసుకొని రెడీ అయ్యి అప్పటికి ధన్వి ఇంకా రాకపోవడంతో తర్వాత తనే వస్తుందిలే ఇప్పుడు నేను పిలిస్తే హడావిడి పడిపోతుంది అని అనుకుంటూ కిందకి వెళ్ళిపోతాడు సూర్య. సూర్య వెళ్ళిన కాసేపటికే ఫ్రెష్ అయ్యి రూమ్‌లోకి వస్తుంది ధన్వి. అక్కడ సూర్య లేకపోవడంతో తను కిందకి వెళ్ళిపోయినట్టున్నాడు అనుకుంటూ చకచకా రెడీ అయ్యి కిందకి వెళ్ళబోతూ ఉండగా తన ఫోన్ రింగ్ అయిన శబ్దం విని ఈ టైంలో ఎవరు అనుకుంటూ తన ఫోన్‌ని చేతిలోకి తీసుకొని స్క్రీన్ మీద కనపడుతున్న అన్నోన్ నెంబర్‌ని చూసి ధన్వి ఈ కాల్ అతని నుంచే వస్తోందని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ నెంబర్‌ని చూసి చిన్నగా మనసులో భయం మొదలైనా ఇందాక సూర్యతో మాట్లాడుతున్నప్పుడు మీకోసం అతన్ని ధైర్యంగా ఎదుర్కొంటానని తనకు తాను అనుకున్న మాటలు గుర్తొచ్చి తన భయాన్ని పక్కన పెట్టేసి కాన్ఫిడెంట్‌గా ఫోన్ లిఫ్ట్ చేసి హలో! మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు అంటుంది ధన్వి. ఆ మాట విని హహా! నేనే కాల్ చేశానని బానే కనిపెట్టావే అంటాడు. అతను పెద్దగా నవ్వుతూ అతని నవ్వు ఆమెకి చికాకు పుట్టిస్తూ ఉంటే ముందు నవ్వడం ఆపి ఎందుకు కాల్ చేశావు చెప్పు అని అంటుంది ధన్వి విసుగ్గా. "హ్మ్. నీకు నేనెందుకు కాల్ చేశానో తెలిసి కూడా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు?" ధన్వి అంటూ ఓకే ఫైన్. అడిగావు కాబట్టి చెప్తున్నా. నేను నీకు కాల్ చేసేందుకు రీజన్ ఒకటే. నువ్వు నీ ఫ్యామిలీని, సూర్యని వదిలి ఎప్పుడు వెళ్ళిపోతావు అది తెలుసుకోవడానికే అని అంటూ నవ్వుతాడతను. అది విని ఒకసారి కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకొని వదిలి చూడు నీకు కూడా నేను ఇదే లాస్ట్ అండ్ ఫైనల్‌గా చెప్తున్నా. అంటూ నేను నా ఫ్యామిలీని కానీ, సూర్య గారిని కానీ వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు అని అంటుంది ధన్వి. ధన్వి అలా అనేసరికి ఏంటి ధన్వి రాత్రి ప్రత్యక్షంగా నేనేం చేయగలను చూశాక కూడా నీకు అలా ఎలా అనిపిస్తుంది? అలా అనాలని అంటే సూర్య కానీ, నీ ఫ్యామిలీ కానీ ఏమైపోయినా నీకేం పర్లేదన్నమాట అంటాడు. అతను సైడ్ స్మైల్ ఇస్తూ ఆ మాట విని రాత్రి జరిగిందంతా ఒకసారి తన కళ్ళ ముందు ఫ్లాష్‌లా కదలగానే మనసులో భయం కలిగినా అది అతనికి తెలియకుండా కవర్ చేస్తూ నీ బెదిరింపులకు నేను భయపడటం జరగదు మిస్టర్. నీ నుండి నా సూర్య గారిని, నా ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. కాబట్టి ఇలా నాకు కాల్స్ చేసి అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకు అంటుంది ధన్వి అతనికి ధీటుగా సమాధానం చెప్తూ. ఆ మాటకి పెద్దగా నవ్వుతూ ఓ అవునా సరే అయితే అది చూద్దాం అంటూ అవును ధన్వి మీ నాన్నగారు అదే మోహన్ గారు వర్క్ చేసేది బ్యాంక్‌లోనే కదూ. పాపం ఆయన పరువుకి ప్రాణం ఇచ్చే మనిషి అనుకుంటా. పాపం నేరం తను చేయకపోయినా స్టాఫ్ అందరూ తనని ఒక దోషిలా చూస్తూ ఉంటే అది చూసి ఆయన భరించగలరా అంటూ ఇంకొక గంటలో మీ నాన్నగారు సస్పెన్షన్ ఆర్డర్స్‌తో ఇంటికి రాబోతున్నారు. వెళ్ళి ఆయనకి వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉండు ధన్వి అని కన్వింగ్‌గా నవ్వుతూ కాల్ కట్ చేస్తాడు ఆ వ్యక్తి. ఆ మాటలు విన్న ఈసారి అతని ఫోకస్ మోహన్ గారి మీద పడిందని అర్థమయ్యి నో నో అలా జరగటానికి వీల్లేదు. నీ ప్రాబ్లమ్ నాతో కదా! ఇందులో మా నాన్నగారిని ఇన్వాల్వ్ చేయకు అని ధన్వి అంటుండగానే అతను కాల్ కట్ చేశాడని అర్థమై ఛ! అంటూ ఫోన్‌ని బెడ్‌పైకి విసిరేసి వీడు నాన్నగారిని సఫర్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడేం చెయ్యాలి? అనుకుంటూ తల పట్టుకొని కూర్చుంటుంది ధన్వి. కిందకు వెళ్ళి సోఫాలో కూర్చొని ఉన్న సౌజన్య గారు, విష్ణు గార్లతో మాట్లాడుతూ ఉన్న సూర్య ఎంతసేపటికి కూడా ధన్వి కిందకు రాకపోయేసరికి ఇది ఇంకా కిందకి రాలేదేంటి అనుకుంటూ ఒకవేళ మన ఎఫెక్ట్‌కి అలసిపోయి మళ్ళీ పడుకుందా ఏంటి అని చిన్నగా తనలో తను నవ్వుకుంటూ పక్కనే ఉన్న సౌజన్య గారిని చూసి పాకెట్స్ తడుముకుంటూ మా నేను నా ఫోన్ మర్చిపోయాను రూమ్‌లోనే ఇప్పుడే తీసుకొస్తానని చెప్పి గబగబా పైకి వెళ్తాడు సూర్య. సూర్య అలా వెళ్ళగానే కాఫీ తాగుతూ ఉన్న సౌజన్య గారు టేబుల్ మీద ఉన్న అతని ఫోన్ చూసి చిన్నగా నవ్వుతూ ఉంటే అది గమనించిన విష్ణు గారు కూడా నవ్వుకుంటూ ఏంటోయ్ పాత రోజులు గుర్తొచ్చాయి ఏంటి అలా నవ్వుతున్నావు అంటారు. ఆవిడ భుజాన్ని తన భుజంతో ఢీ కొడుతూ అది విని ఆయన వైపు చిరుకోపంగా చూస్తూ మీ కొడుకు కానీ మీ బుద్ధిలో వచ్చాయి. అప్పుడు మీరు కూడా ఇలానే అందరిలో దొరికిపోయి నా పరువు తీసేవారు. ఇప్పుడు మీ కొడుకు మీ బానిలోకి వచ్చి నా కోడల్ని ఇబ్బంది పెడుతున్నాడని అంటారు వెటకారంగా. ఆవిడ చెప్పిన తిరిగి పెద్దగా నవ్వుతూ హహా అది మేము చూపించే ప్రేమ పద్ధతోయ్ మాకు అలానే ప్రేమించవచ్చు. మీకు అది ఇబ్బందిగా అనిపిస్తే అది మీ ప్రాబ్లమ్. మేమెవరి కోసం మా పద్ధతి మార్చుకోలేం అన్నారు ఆయన కవ్వింపుగా. అది చూసి సౌజన్య గారు గొప్పేలే అన్నట్టుగా చూసి మూతి తిప్పుకుంటుంటే ఆవిడ రియాక్షన్‌ని చూసి అందంగా నవ్వేస్తారు విష్ణు గారు. ధన్వి మళ్ళీ పడుకుందేమో అని అనుకుంటూ ఆమె కోసం తన రూమ్‌కి వెళ్ళిన సూర్య తను ఊహించిన దానికంటే భిన్నంగా బెడ్ మీద కూర్చొని వివర్ణమైన వదనంతో దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్న తనని చూసి
కనుబొమ్మలు ముడిపడగా ఆమె కూర్చున్న వైపు అడుగులు వేశాడు. ఆలోచనలో మునిగిపోయి ఉన్న ధన్వికి తన ముందు ఎవరో నించున్నట్టుగా అనిపించడంతో తన ఆలోచనలకు బ్రేక్ వేసి తల పైకెత్తి ఎదురుగా ఉన్న సూర్యని చూసింది. ఆమె మోగులో దిగులు తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఆమెనే గమనిస్తూ ఫ్రెష్ అయి కూడా ఇంకా కిందికి రాలేదేంటి ధన్వి అన్నాడు తన కళ్ళలోకి చూస్తూ. అప్పటిదాకా మోహన్ గారి గురించి ఆలోచిస్తూ ఉన్న ధన్వి సూర్య అలా అడగడంతో తన టెన్షన్ బయటికి కనపడకుండా కవర్ చేస్తూ ఏం లేదు సూర్య గారు, ఊరికినే ఇలా కూర్చున్నాను అంది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. ఆ మాటకి ఆ వైపు అనుమానంగా చూస్తూ ఇప్పటిదాకా నాకు ఆఫీస్కి లేట్ అవుతుందని హడావిడి చేసి నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి రాకుండా ఇక్కడ కూర్చున్నావా ఎందుకు అన్నాడు అవే లుక్స్ మెయింటైన్ చేస్తూ. ఎందుకంటే తను ఏ పనిలో ఉన్నా రోజు సూర్య ఆఫీస్కి వెళ్ళేదాకా అతను వెంటే ఉండి తను వెళ్ళాకే ఇంకే పనైనా చూసుకుంటుంది ధన్వి. అలాంటిది ఇవాళ తను వెళ్ళిన ఇంతసేపటికి కూడా కిందకి రాకుండా రూమ్లోనే కూర్చునేసరికి అందులోనూ ఆమె ఫేస్లో ఏదో బాధ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉండేసరికి అతని అనుమానం ఇంకా బలపడింది. అందుకే అలా అడిగాడు. అతను అలా అడిగేసరికి కాస్త కంగారుగా అనిపించినా అది పైకి కనపడనివ్వకుండా చిన్నగా నవ్వి కాస్త రెస్ట్లెస్గా అనిపిస్తేను అలా కూర్చున్నాను సూర్య గారు అంతే అన్నది. అలా అనేసరికి తన నుదుటి మీద చెయ్యి వే ఎందుకు కంచు ఒంట్లో బాగోలేదా అని అడుగుతాడు సూర్య. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.